రైట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును సరిచూశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారు 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలైనట్లుగా అధికారులు తెలుపుతున్నారు. కాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతూనే ఉంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు. జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణలో 5,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇక డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేస్తున్నారు పోలీసు అధికారులు. అయితే బోరబండలో కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసీద్దీన్ అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్లో కాంగ్రెస్ కండువులతోటి ప్రచారం చేయడంపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెహమత్ నగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెహమత్ నగర్ డివిజన్లో అనుచరులతోటి శంకర్ నాయక్ హల్చల్ చేయడంపైన అర్వకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక షేక్పేట్లో చూసుకున్నట్లయితే షేక్పేట్లో ఈవీఎంలు మరాయించడంతో పోలింగ్ కొంత ఆలస్యం జరిగినట్టు కూడా తెలుస్తుంది. చెప్పండి చెప్పండి